హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే అవుతుందండి. హనుమాన్ జయంతి రోజు స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్ 6th అట్లా వచ్చింది. ఈ ఇయర్ 1 ఇయర్ అయిందండి. సక్సెస్ కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, అయినా కానీ టైం అయితే పడుతుందండి. ఈరోజు ఆ సందర్భంగా మనం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసి నిన్న హనుమాన్ జయంతి రోజు చాలామందికి అయితే పంచిపెట్టామండి. ఇలా 35 లీటర్స్ మిల్క్ అండి, 12.5 kgs షుగర్, 60 అనార్, 60 యాపిల్స్, 10 డజన్ల బనానాస్ అండి, అలాగే 4 kgs గ్రేప్స్. ఈ మిల్క్ని బాగా మరిగించాలండి పెద్ద గిన్నెలో వేసి. ఇది మరుగుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని ఇంకొక బౌల్లో తీసుకొని కలుపుకుందాం. కస్టర్డ్ పౌడర్ 3 kgs తీసుకున్నామండి. కార్న్ఫ్లవర్ పౌడర్ 1 kg తీసుకున్నాము. కార్న్ఫ్లవర్ పౌడర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్, దాంతో మనకి చిక్కబడుతుంది. మనకి పలసగా కావాలి అనుకున్నప్పుడు దాన్ని స్కిప్ చేయొచ్చు. మొత్తం కావాలి అంటే 1/2 kg వేసుకుంటే సరిపోతుందండి కార్న్ఫ్లవర్ పౌడర్. ఇవైతే 3 kgs వేసాను. కస్టర్డ్ పౌడర్ బాగా వాటర్లో కలుపుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసామండి. ఇది ఒక 800 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. ఫ్లేవర్ కస్టర్డ్ ఫ్లేవరు మరియు ఫ్రూట్ సాలెడ్ అయితే సేమ్ మన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా కనిపిస్తుందండి తింటుంటే. వాటర్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. బాగా వాటర్ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తర్వాత మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ని కలిపిన మిశ్రమాన్ని వేసి ఇంకా సిమ్లో పెట్టేసి బాగా కలపాలండి. ఇది బాగా మసిలితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మనకి. ఫ్రూట్స్ అన్నీ కూడా మనం బాగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమం రెడీ అయితే మనం చల్లారినాక ఆ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొంచెం టైం పడుతుంది, దగ్గర పడిందండి. ఒక 5 స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ కూడా అండి, చల్లారినాక ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్, గ్రేప్స్ అన్నీ సపరేట్గా చేసుకొని మంచిగా ఉన్నాయి మాత్రమే ఫ్రెష్ వాటర్లో యాడ్ చేసుకొని 2 పీసెస్ లాగా చేసి పక్కకు పెట్టుకుందామండి. అలాగే యాపిల్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇంకా అనార్ని అన్నీ ఒలిసి పక్కకు ఉంచుకుందాం. బనానాస్ ఇవన్నీ కూడా ఇందులో కట్ చేసి వేస్తున్నామండి. ఫ్రూట్స్ అన్నీ మనకి ఇది చల్లారినాక ఇవన్నీ యాడ్ చేసుకుందాం. బనానా, గ్రేప్స్ వేసాము, ఇంకా కొన్ని గ్రేప్స్ కట్ చేస్తున్నాము. అనార్ లాస్ట్కి వేసామండి. ఇలా 2 భాగాలుగా చేసేసి ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసాము. ఎంతో టేస్టీ ఫ్రూట్ సాలడ్ అయితే రెడీ అయిందండి. చాలామంది బాగుందని చెప్పారు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ శోభాయాత్రగా జరిగిందండి. భక్తులందరికీ ఫ్రూట్ సాలడ్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేశాము. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. చాలా పబ్లిక్ అయితే వచ్చారు. ఇలా జరుగుతుందండి సెలబ్రేషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.